Welcome to GV Tech Talks podcast. జీవితం ముందుకు సాగాలంటే ప్రత్యుత్పత్తి జరగాలి. ఇది మనందరికీ తెలుసు. కానీ దాని గురించి ఆలోచిస్తే కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఒక జీవి గాయపడినప్పుడు శరీరాన్ని బాగు చేసుకోవడానికి, పెరగడానికి కూడా ఇదే ప్రక్రియ అవసరమా? కొన్ని జీవులు, ఉదాహరణకు పారమీషియం, పరిస్థితులు బాగున్నప్పుడు హాయిగా రెండుగా విడిపోతాయి. కానీ పరిస్థితులు బాగోలేనప్పుడు రెండు పారమీషియంలు కలిసి వాటి జన్యు పదార్థాన్ని మార్చుకుంటాయి. అంటే ఒకే జీవి అవసరాన్ని బట్టి పద్ధతిని మార్చుకుంటోంది. అవును. ఈరోజు మనం ఇదే విషయం గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. పాలు పెరుగుగా మారే బ్యాక్టీరియా నుండి మొదలుకొని మానవుల వరకు జీవులు తమ సంతానాన్ని ఎలా సృష్టిస్తాయో ఆ పద్ధతుల వెనుకున్న అసలైన కారణాలేంటో చూద్దాం. మనం కేవలం ఎలా అని మాత్రమే కాదు, ఎందుకు అని కూడా చర్చిద్దాం. అసలు ఈ మొత్తం కథను మనం రెండు వ్యూహాలుగా చూడొచ్చు. ఒకటి క్లోనింగ్. క్లోనింగ్ అంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా కాపీ చేయడం. రెండవది లాటరీ, అంటే ప్రతిసారి ఒక కొత్త కలయికను సృష్టించడం. అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది క్లోనింగ్ లాంటిది. లైంగిక ప్రత్యుత్పత్తి ఒక జెనెటిక్ లాటరీ లాంటిది. క్లోనింగ్ వర్సెస్ లాటరీ, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, మొదట ఈ క్లోనింగ్ పద్ధతి అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి గురించి చెప్పండి. అంటే ఒకే జీవి నుండి మరో జీవి ప్రమేయం లేకుండా పిల్లలు పుట్టడం కదా? కరెక్ట్. దీని వెనుక ఉన్న సూత్రం చాలా సింపుల్. నాలాంటి నకలుని తయారు చెయ్యి. దీనికి చాలా పద్ధతులున్నాయి. చాలా సింపుల్ జీవులు అంటే బ్యాక్టీరియా లాంటివి కేవలం మధ్యకు రెండుగా విడిపోతాయి. ఓ మనం పాలను తోడుపెట్టగానే అందులోని లాక్టోబసిలస్ బ్యాక్టీరియా లక్షల కోట్లుగా పెరిగిపోవడానికి కారణం ఇదే. దీన్నే ద్విధా విచ్ఛిత్తి అంటారు. అంటే 1 గంటలో 2 గంటల్లో 4 అలా పెరిగిపోతాయన్నమాట. చాలా వేగంగా ఉంది కదా? చాలా వేగంగా ఉంటుంది. మరి వేరే పద్ధతులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఈస్ట్ కణాలు బ్రెడ్ తయారీలో వాడతాం కదా. అవును. అవి తమ శరీరంపై ఒక చిన్న మొగ్గలాంటి దాన్ని పెరుచుకుంటాయి. ఆ మొగ్గ పెరిగి పెద్దయ్యాకు తల్లి నుండి విడిపోయి కొత్త ఈస్ట్ కణంగా మారుతుంది. దీన్నే కోరకీభవనం అంటారు. సరే, ఇంకొన్ని జీవులైతే ఇంకా అడ్వాన్స్డ్ అంటే? ప్లానేరియా అనే ఒక బల్లపరుపు పురుగుంది. దానికొక రకమైన సూపర్ పవర్ ఉంది. దాన్ని ఎన్ని ముక్కలుగా కత్తిరించినా ప్రతి ముక్క తనను తాను బాగుచేసుకుని తల, తోక, మెదడు అన్నీ ఏర్పరుచుకుని ఒక పూర్తి కొత్త పురుగుగా మారిపోతుంది. ఒక్క నిమిషం, అంటే అది దాదాపుగా అమరమైనట్టే కదా? దాన్ని చంపడం అంత సులభం కాదా? మరి మన వేలు తెగితే మళ్ళీ కొత్త వేలెందుకు రాదు? ఆహా, అద్భుతమైన ప్రశ్న. వాటిలో ఉన్న మూలకణాల శక్తి అలాంటిది. మనలో ఆ శక్తి చాలా పరిమితంగా ఉంటుంది. కేవలం గాయాలను మాన్పుకోవడానికి మాత్రమే. ఓ ఓకే. కానీ వాటిలో ప్రతి కణం ఒక కొత్త జీవిని సృష్టించగలదు. అయితే దీనికి కూడా ఒక బలహీనత ఉంది. ఈ పద్ధతులన్నిటిలోనూ పుట్టే కొత్త జీవి తల్లి జీవికి 100% కాపీ. జన్యుపరంగా ఏ తేడా ఉండదు. అవును, ఖచ్చితంగా. ఓకే, కాపీ చేయడం వేగంగా ఉండొచ్చు, సులభంగా ఉండొచ్చు, కానీ అందులో ఉన్న ప్రమాదమేంటి? ప్రమాదముంది. ఒకవేళ ఏదైనా కొత్త వైరస్ లేదా వ్యాధి వచ్చి తల్లి జీవిని చంపగలిగితే అది దాని పిల్లలన్నిటినీ కూడా చంపేస్తుంది. ఎందుకని? ఎందుకంటే అందరి జన్యు నిర్మాణం ఒకటే. అక్కడ వైవిధ్యం లేదు, మార్పును తట్టుకునే శక్తి లేదు. ఇది అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఉన్న అతిపెద్ద బలహీనత. అర్థమైంది. మరి మొక్కలు కూడా ఇలా తమను తాను కాపీ చేసుకుంటాయా? విత్తనాలు లేకుండానే కొత్త మొక్కలు రావడం చూస్తాం కదా. ఖచ్చితంగా. దాన్ని శాఖీయ ప్రత్యుత్పత్తి అంటాం. అంటే మొక్క యొక్క ఆకులు, కాండం, వేర్ల నుండి కొత్త మొక్కలు పుట్టడం. ఉదాహరణకు బ్రయోఫిల్లం అంటే రణపాల ఆకు చివర్ల నుండి చిన్న చిన్న మొక్కలు రావడం మీరు చూసే ఉంటారు. అవును, చూశాను. అలాగే బంగాళదుంప మీద వచ్చే కళ్ళు నిజానికి కొత్త మొక్కకు నాంది. మనం నాటేది దుంపనే అయినా అది కాండంలో ఒక భాగం. మరి మనుషులుగా మనం ఈ ప్రక్రియలో జోక్యం చేసుకుని మనకు కావలసిన మొక్కలను సృష్టిస్తాం కదా. హ్మ్. అంటుకట్టడం అంటారు. అది వినడానికి ఏదో 2 మొక్కల్ని అతుకించడంలా ఉంటుంది, కాని దాని వెనుక ఉన్న సైన్స్ ఏంటి? అది వేల సంవత్సరాలుగా మనుషులు చేస్తున్న ఒక రకమైన బయో ఇంజనీరింగ్. ఆలోచించండి, ఒక మామిడి చెట్టు వేర్లు చాలా బలంగా ఉన్నాయి, ఎలాంటి నేలలోనైనా పెరుగుతాయి. కానీ దాని పళ్ళు పొల్లగా ఉన్నాయి. సరే, మరో చెట్టు వేర్లు బలహీనంగా ఉన్నాయి, కాని దాని పళ్ళు చాలా తీయగా ఉన్నాయి.
ఇప్పుడు మనం ఏం చేస్తాం? హా, రెండింటి మంచి లక్షణాల్ని కలపడానికి ప్రయత్నిస్తాం. సరిగ్గా అదే. బలంగా ఉన్న వేరు వ్యవస్థ ఉన్న మొక్క భాగాన్ని తీసుకుని దాన్ని స్టాక్ అంటారు. స్టాక్. దానికి తియ్యటి పళ్ళు కాసే మొక్క కొమ్మను అతికిస్తాం. దాన్ని సియాన్ అంటారు. ఆ రెండు కలిసిపోయి ఒకే మొక్కగా పెరుగుతాయి. ఓ. ఇప్పుడు మనకు బలంగా ఉంటూ తియ్యటి పళ్ళు కాసే ఒక సూపర్ మొక్క తయారవుతుంది. ఇది ప్రకృతిలో దానంతటదే జరగదు. మనం మనకు కావలసిన లక్షణాల కోసం మొక్కల భాగాలను కలుపుతున్నాం. ఇది వింటుంటే ఏదో ఫ్రాంకెన్స్టీన్ మొక్కని తయారు చేస్తున్నట్టుంది. కానీ ఫలితం మాత్రం తియ్యటి మామిడి పళ్ళు. చాలా అద్భుతంగా ఉంది. సరే, ఇప్పటివరకు మనం క్లోనింగ్ గురించి, అంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా కాపీ చేయడం గురించి మాట్లాడుకున్నాం. మీరు చెప్పినట్టు దీనిలో ఒక పెద్ద బలహీనత ఉంది: వైవిధ్యం లేకపోవడం. అవును. ఇక్కడే బహుశా లాటరీ అనే రెండో పద్ధతి వస్తుందనుకుంటా. అవును. ప్రకృతి యొక్క అతిపెద్ద ప్రయోగం. అత్యంత సంక్లిష్టమైన, ఎక్కువ శక్తి అవసరమయ్యే, కానీ చాలా శక్తివంతమైన వ్యూహం. అదే లైంగిక ప్రత్యుత్పత్తి. మ్మ్. ఇక్కడ కాపీ చేయడం ఉండదు. ప్రతిసారి తల్లిదండ్రుల జన్యువులను కలిపి ఒక కొత్త, ప్రత్యేకమైన కలయికను సృష్టించడం జరుగుతుంది. ఇదొక జెనెటిక్ లాటరీ లాంటిది. ఈ లాటరీ మొక్కలలో ఎలా పనిచేస్తుంది? పువ్వులే లైంగిక అవయవాలు అని చదువుకున్నాం. అవును. పువ్వులో కేసరావళి పురుష భాగం. అది పరాగ రేణువులను ఉత్పత్తి చేస్తుంది. అండకోశం స్త్రీ భాగం. అందులో అండాలుంటాయి. పరాగ రేణువులు కీలగ్రం మీద పడటాన్ని పరాగ సంపర్కం అంటాం. అది జరిగిన తర్వాత అసలు మ్యాజిక్ మొదలవుతుంది. మ్యాజిక్. మొక్కలలో ద్విఫలధీకరణ అనే చాలా తెలివైన ప్రక్రియ జరుగుతుంది. ద్విఫలధీకరణ అంటే రెండుసార్లు ఫలదీకరణ జరగడమా? ఎందుకు? ఇది మొక్కలు తమ శక్తిని వృధా చేసుకోకుండా చూసుకునే ఒక అద్భుతమైన పద్ధతి. పరాగనాళం నుండి 2 పురుష కణాలు అండంలోకి వెళ్తాయి. సరే. ఒకటి అండంతో కలిసి పిండంగా మారుతుంది. ఇది పెరిగి కొత్త మొక్కవుతుంది. ఇక రెండో పురుషకణం అక్కడున్న ద్వితీయ కేంద్రకంతో కలిసి అంకురచ్ఛదం అనే ఆహార పదార్థాన్ని తయారు చేస్తుంది. ఆహార పదార్థమా? అవును. కొబ్బరిలో మనం తినే తెల్లటి భాగం, మనం తినే బియ్యం, గోధుమలు, ఇవన్నీ అంకురచ్ఛదమే. ఓకే. అంటే పిండం ఏర్పడితేనే దానికి కావలసిన ఆహారం తయారవుతుంది. ఒకవేళ ఫలదీకరణ జరగకపోతే ఆహారం తయారీ కోసం మొక్క అనవసరంగా శక్తిని ఖర్చు చెయ్యదు. చాలా తెలివైన పద్ధతి. కరెక్ట్. మరి మానవుల విషయానికొస్తే ఈ ప్రక్రియ ఇంకా సంక్లిష్టంగా ఉంటుంది కదా? చాలా సంక్లిష్టంగా ఉంటుంది. పురుషులలో వృషణాలు శుక్రకణాలను ఉత్పత్తి చేస్తాయి. వాటి ఉత్పత్తికి మన శరీర సాధారణ ఉష్ణోగ్రత కంటే కొంచెం తక్కువ ఉష్ణోగ్రత కావాలి. అవునా? అవును. అందుకే అవి శరీరం బయట ముష్కగోణి అనే సంచిలో ఉంటాయి. అవి ఒక రకమైన సహజమైన కూలింగ్ సిస్టమ్ అన్నమాట. శుక్రకణం కూడా ఒక ప్రత్యేకమైన నిర్మాణమే కదా. అది ఒక లక్ష్యం కోసం డిజైన్ చేసిన జీవక్షిపణి లాంటిది. మంచి పోలిక. దానికొక తల, మెడ, తోక ఉంటాయి. తలలో జన్యు పదార్థం ఉంటుంది. దాని ముందు అక్రోజోమ్ అనే ఒక టోపీలాంటి నిర్మాణం ఉంటుంది. టోపీలాంటిదా? అవును. అందులో అండం పొరను కరిగించే ఎంజైమ్లుంటాయి. ఇక మధ్యభాగంలో మైటోకాండ్రియా అనే పవర్ హౌజులుంటాయి. అవి తోక కదలడానికి కావలసిన శక్తినిస్తాయి. ఇదంతా కేవలం అండం వైపు ఈదడం కోసమే. మరి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఫలదీకరణ ఫాలోపియన్ నాళంలో జరుగుతుంది. ఆ తర్వాత ఫలదీకరణ చెందిన అండం అంటే సంయుక్త బీజం శిశువుగా ఎలా మారుతుంది? ఆ సంయుక్త బీజం విభజన చెందుతూ ఫాలోపియన్ నాళం నుండి గర్భాశయానికి ప్రయాణిస్తుంది. అక్కడ గర్భాశయం గోడకు అతుక్కుంటుంది. దీన్నే పిండ ప్రతిస్థాపన అంటాం. సరే. అక్కడ నుండి అసాయన నిర్మాణం మొదలవుతుంది. పిండం పెరగడానికి కావాల్సిన పోషకాలు, ఆక్సిజన్ అన్నీ తల్లి నుండే రావాలి. దానికోసం ఓ ప్లాసెంటా అంటే జరాయువు, బొడ్డుతాడు ఏర్పడతాయి కదా. ఈ ప్లాసెంటా అనేది ఒక అద్భుతమైన నిర్మాణం అనిపిస్తుంది. అది శరీరం తాత్కాలికంగా నిర్మించుకునే ఒక కొత్త అవయవం లాంటిది. నిజానికి అది ఒక అవయవమే. అది తల్లికి, బిడ్డకు మధ్య ఒక వారధి. అది బిడ్డకు ఊపిరితిత్తులుగా, కిడ్నీలుగా, జీర్ణ వ్యవస్థగా అన్ని రకాలుగా పనిచేస్తుంది. ఓహో. తల్లి రక్తం నుండి ఆక్సిజన్, పోషకాలను తీసుకుని బిడ్డకందిస్తుంది. బిడ్డలోని వ్యర్థాలను తీసుకుని తల్లి రక్తంలోకి పంపిస్తుంది. ఈ మొత్తం అద్భుతమైన ప్రక్రియ సుమారు 9 నెలలు అంటే 280 రోజులు పడుతుంది. సరే, మనం పెరుగుదల అన్నా ప్రత్యుత్పత్తి అన్నా వీటన్నిటికీ మూలం కణవిభజన అని అంటున్నాం. దీనిలో 2 రకాలున్నాయి: మైటోసిస్, మియోసిస్. వినడానికి ఒకేలా ఉన్నా వాటి పనుల్లో చాలా తేడా ఉంది కదా. చాలా తేడా ఉంది. దీని సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక పోలిక చెబుతాను. మైటోసిస్ అనేది ఒక ఫోటోకాపీ మిషన్ లాంటిది. ఫోటోకాపీ మెషిన్. అవును.
మీరు ఒక పేపర్ను మెషిన్లో పెడితే 2 ఒకేలాంటి కాపీలు బయటకొస్తాయి. మన దేహ కణాలలో ఇదే జరుగుతుంది. చర్మం కణాలు గాయపడినప్పుడు కొత్త కణాలు ఏర్పడాలి. అప్పుడు ఒక కణం విభజన చెంది అచ్చం దానిలాంటి 2 పిల్ల కణాలను సృష్టిస్తుంది. ఇది పెరుగుదలకు, మరమ్మత్తుకు అవసరం. ఓకే, మైటోసిస్ అంటే ఫోటోకాపీ. మరి మియోసిస్? మియోసిస్ అనేది పేక ముక్కలను కలిపి కొత్తగా పంచడం లాంటిది. ఓ, అంటే మీరు చెప్పిన లాటరీ ఇదేనా? కరెక్ట్. ఇది లైంగిక ప్రత్యుత్పత్తి కోసం సంయోగ బీజాలు అంటే శుక్రకణాలు, అండాలు ఏర్పడేటప్పుడు జరుగుతుంది. ఇక్కడ ఒక తల్లి కణం విభజన చెంది 4 పిల్ల కణాలను సృష్టిస్తుంది. కాని ప్రతి పిల్ల కణంలో క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గిపోతుంది. సగానికి తగ్గిపోతుందా? అవును. అంతేకాదు, ఆ పేక ముక్కలను కలిపినట్టు తల్లిదండ్రుల క్రోమోజోములు ఒకదానితో ఒకటి కలిసి కొత్త కలయికలు ఏర్పడతాయి. అందుకే పిల్లలు తల్లిదండ్రులను పోలి ఉన్నా వాళ్లకు కాపీలుగా ఉండరు. ఈ ప్రక్రియ వలనే జన్యు వైవిధ్యం వస్తుంది. అంటే ఫోటోకాపీ మెషీన్ మన శరీరాన్ని నిర్మించడానికి, బాగుచేయడానికి ఉపయోగపడితే పేకముక్కల ఆట మియోసిస్ ఆ జెనెటిక్ లాటరీని అంటే తర్వాతి తరాన్ని సృష్టించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. అయితే ఈ సంక్లిష్టమైన జీవ ప్రక్రియ కేవలం బయాలజీకి మాత్రమే పరిమితం కాదు కదా, దీనికి ఎన్నో ఆరోగ్య, సామాజిక కోణాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా. ఉదాహరణకు, జీవశాస్త్రపరంగా ఒక అమ్మాయి యుక్త వయసులో ప్రత్యుత్పత్తికి సిద్ధపడవచ్చు. కానీ శారీరకంగా, మానసికంగా అది చాలా ప్రమాదకరమైన సమయం. నిజమే. అందుకే చట్ట ప్రకారం వివాహ వయస్సును అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21 ఏళ్లుగా నిర్ణయించారు. కౌమార దశలో గర్భం దాల్చడం వల్ల పోషకాహార లోపం, రక్తహీనత వంటి సమస్యల వల్ల తల్లి, బిడ్డ ఇద్దరి ప్రాణాలకు ప్రమాదం. ఇది జీవశాస్త్రానికి, సామాజిక వాస్తవానికి మధ్య ఉన్న ఒక వైరుధ్యం లాంటిది. ఇక లైంగికంగా సంక్రమించే వ్యాధుల గురించి కూడా అవగాహన చాలా ముఖ్యం. అవును. గనేరియా, సిఫిలిస్ లాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు మరియు ప్రాణాంతకమైన ఎయిడ్స్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు అసురక్షిత లైంగిక సంబంధాల ద్వారా వ్యాపిస్తాయి. వీటిపై అవగాహన పెంచడానికి, చికిత్స అందించడానికి ప్రభుత్వం ఏఆర్టీ కేంద్రాలు, ఆశా కార్యకర్తల ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సురక్షితమైన జీవనశైలి, సరైన అవగాహన ద్వారా వీటిని నివారించడం సాధ్యమే. జనాభా నియంత్రణ పద్ధతులు కూడా దీనిలో భాగమే. కానీ వీటన్నిటినీ మించి మన సమాజంలో ఒక పెద్ద సమస్య ఉంది. అది భ్రూణహత్యలు. ఇది కేవలం సమస్య కాదు, ఒక సామాజిక దురాచారం. ముఖ్యంగా పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిసి గర్భంలోనే చంపేయడం. ఇది చట్టరీత్యా నేరం మాత్రమే కాదు, సమాజ సమతుల్యతను దెబ్బతీసే తీవ్రమైన అంశం. అవును. స్త్రీ-పురుష నిష్పత్తిలో తేడా వస్తే దాని పర్యవసానాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఆడపిల్లను రక్షించుకోవటం, సమానంగా చూడటం మనందరి బాధ్యత. ఒక సాధారణ బ్యాక్టీరియా రెండుగా విడిపోవడం దగ్గర మొదలుపెట్టి మొక్కల అంటుకట్టే పద్ధతులు, మానవులలోని సంక్లిష్టమైన వ్యవస్థలు, కణ విభజనలోని రహస్యాలు వరకు ప్రత్యుత్పత్తి అనేది జీవశాస్త్రంలో ఎంత విస్తృతమైన అంశమో అర్థమవుతోంది. అవును. మనం మొదటనుకున్నట్టు జీవం తనను తాను కాపీ చేసుకునే క్లోనింగ్ పద్ధతి నుండి ప్రతిసారి కొత్త కలయికను సృష్టించే జెనెటిక్ లాటరీ వరకున్న ఈ ప్రయాణాన్ని మనం చూశాం. ఈ అద్భుతమైన ప్రక్రియలను అర్థం చేసుకోవడం కేవలం మన విజ్ఞానం పెంచుకోవడానికి మాత్రమే కాదు. మరి దేనికోసం? జీవం పునరుత్పత్తి వెనుకున్న ఈ అద్భుతమైన శాస్త్రాన్ని మనం అర్థం చేసుకున్నాం. మరి ఈ అవగాహన ఆడపిల్లల భ్రూణహత్యలు లేని, ఆరోగ్యకరమైన, సమానత్వంతో కూడిన సమాజాన్ని నిర్మించడంలో మన బాధ్యతలను ఎలా గుర్తుచేయాలి? ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన ప్రశ్న.